వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మహేష్ బాబు కథానాయకుడిగా వారణాసి సినిమా రూపొందుతున్నటువంటి సంగతి మనకు తెలుసు. దర్శక ధీరుడిగా పేరు పొందినటువంటి ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకి దర్శకుడు. సో ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమానే చేయనటువంటి మహేష్ బాబు పాన్ ఇండియా సినిమానే కాకుండా ఏకంగా పాన్ వరల్డ్ మూవీని చేస్తూ ఉన్నాడు వారణాసి రూపంలో. తన కాంటెంపరీస్ అయినటువంటి తనకంటే జూనియర్స్ అయినటువంటి హీరోలు రామ్ చరణ్ కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి, అలాగే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలు చేశారు. సో వాళ్ళ మార్కెట్ ని పెంచేసుకున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ఆ పాన్ ఇండియా పరంగా మార్కెట్ పరంగా మహేష్ వెనకబడ్డాడని చెప్పాలి. కానీ తెలుగునాట మాత్రం మహేష్ బాబు కరిష్మా వేరే లెవెల్ అని చెప్పేసి ఫ్లాప్ అయినటువంటి ఆయన సినిమాలు కూడా తెలియజేస్తూ ఉంటాయి. ఈవెన్ సర్కారు వారు పాట, అలాగే గుంటూరు కారం, ఈ రెండు కూడా బ్రేక్ ఈవెన్ కాని సినిమాలు. అవి కూడా మోర్ దాన్ 100 crores వసూళ్లు చేసినటువంటి సినిమాలు కావటం గ్రాస్ పరంగా ఒక విశేషం అని చెప్పాలి. గుంటూరు కారం అయితే ఏకంగా 180 కోట్ల రూపాయలను కూడా సాధించేసింది. ఏది? నెగటివ్ టాక్ తోటి. మరి అలాంటి కరిష్మా మహేష్ బాబుది. మరి వారణాసి తోటి ఆయన కెరీర్ మొత్తం కూడా మరో దిశకి మళ్ళబోతోంది అని చెప్పేసి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు, అలాగే బిజినెస్ వర్గాల వాళ్ళు కూడా నమ్ముతున్నారు, చాలా బలంగా నమ్ముతున్నారు. దానికి ప్రధాన కారణం డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఇదే సందర్భంలో ఒకసారి అంటే ఇది ఎంత ప్రతిష్టాత్మకంగా తయారవుతుంది వారణాసి, ఇదంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చూస్తూనే వస్తూ ఉన్నాం. దాదాపు 1400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి గ్లోబల్ స్క్రీన్లపైకి రాబోతున్నటువంటి ఈ అడ్వెంచర్ డ్రామాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ స్టార్గా ఎదగబోతున్నారని చెప్పి సినిమా విశ్లేషకులు కూడా బలంగా అంచనా వేస్తూ ఉన్నారు. హాలీవుడ్ స్థాయి మేకింగ్, గ్లోబల్ యాక్ట్రెస్ అయినటువంటి ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తూ ఉండటం, అలాగే మలయాళ స్టార్ యాక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనేటువంటి విలన్ రోల్ని పోషిస్తూ ఉండటంతో వారణాసితో మహేష్ బాబు క్రేజ్ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళనుంది అనే దాంట్లో ఎవరికి కూడా అనుమానాలు అయితే లేవు. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ని ప్రారంభించినటువంటి మహేష్ 9 సినిమాలు చేశాడు చైల్డ్ ఆర్టిస్ట్గా. అప్పుడే తను అంటే స్టార్ స్టేటస్ని చైల్డ్ ఆర్టిస్ట్గానే సంపాదించేసుకున్నాడు. మరి ఈరోజు గ్లోబల్ సినిమా వేదికపై నిలిచేదాకా సాగినటువంటి ఆయన కెరీర్ ప్రస్థానం ఇప్పటి వరకు తను చేసింది అంటే 1999లో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లలో మరి తను చేసింది 27 సంవత్సరాల్లో తను చేసింది ఇప్పటి వరకు రిలీజ్ అయినవి 28 సినిమాలే చైల్డ్ ఆర్టిస్ట్ పక్కన పెడితే. ఇప్పుడు వారణాసి అనేది ఆయన కెరీర్లో 29వ సినిమా. సో ఈ ఒక్కసారి గనక మహేష్ బాబు కెరీర్ని గనక చూస్తే చాలా ఆసక్తికరమైనటువంటి ఆ గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. కొన్ని మైలురాయిల్ లాంటి సినిమాలు మనకు కనిపిస్తాయి. అవి సినిమా ప్రియుల మీద, అభిమానుల మీద వేసినటువంటి ప్రభావం మనకి కనిపిస్తుంది. 1999లో రాజకుమారుడు అనేటువంటి సినిమాతోటి ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి సంగతి మనందరికీ తెలుసు. దర్శకేంద్రుడిగా పేరు పొందినటువంటి కె రాఘవేంద్రరావు ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాతోటే మహేష్ బాబు హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోటే ఉత్తమ నూతన కథానాయకుడిగా నంది అవార్డు అందుకోవడమే కాకుండా తన లుక్స్ పరంగా, అలాగే డాన్సుల పరంగా ప్రిన్స్ అనేటువంటి ట్యాగ్ని సంపాదించేసుకున్నాడు. ఆ తర్వాత 2 ఏళ్లకు వచ్చినటువంటి మురారి సినిమా, అంటే తర్వాత యువరాజు, వంశీ సినిమాలు వచ్చాయి. వంశీ అనేది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మురారి అనేటువంటి సినిమా, సో అది నటుడిగా ఆయనకి మంచి గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పాలి. కృష్ణవంశీ డైరెక్ట్ చేసినటువంటి ఈ కుటుంబ కథా చిత్రం మహేష్లో ఉన్నటువంటి అసలైన నటుడిని బయటికి తెచ్చింది అని చెప్పేసి అందరూ కూడా విమర్శకులు కూడా భావిస్తూ ఉంటారు. ఒక శాపం నేపథ్యంలో సాగేటువంటి ఈ క్లాసిక్ హిట్లో మహేష్ పండించినటువంటి ఆ హోమ్లీ ఎమోషన్స్ ఆయనకి మహిళా ప్రేక్షకుల్లో కూడా విపరీతమైనటువంటి క్రేజ్ని సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత మళ్ళీ 2 ఏళ్లకు అంటే 2003లో ఒక్కడు సినిమా వచ్చింది.
దీంతోటే ఆయనకి స్టార్డమ్ కూడా మొదలైంది, మాస్లో స్టార్డమ్ మొదలైంది అని చెప్పేసి చెప్పుకోవాలి. గుణశేఖర్ డైరెక్ట్ చేసినటువంటి ఈ ఒక్కడు సినిమా మహేష్ కెరీర్లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కబడ్డీ ప్లేయర్ అజయ్ అనేటువంటి క్యారెక్టర్లో మహేష్ చూపించినటువంటి ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, పర్ఫార్మెన్స్లోని ఇంటెన్సిటీ, అలాగే ఆ రాయలసీమ ఫ్యాక్షను, యాక్షను, ఈ బ్యాక్డ్రాపు ఆయన్ని అప్పటి వరకు ఉన్నటువంటి క్లాస్ ఇమేజ్ నుంచి మాస్ యాక్షన్ హీరోగా మార్చేసిందని చెప్పేసి చెప్పుకోవాలి ఒక్కడు అనే సినిమా. ఆ తర్వాత 3 సంవత్సరాలు గడిచాయి. 2006లో మహేష్ కెరీర్ ఇంకొక మైలురాయిని అందుకుందని చెప్పాలి. ఆ మైలురాయిని అందుకున్నటువంటి సినిమా పోకిరి. టాలీవుడ్ రికార్డుని తిరగరాసినటువంటి సినిమా. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ను మాత్రమే కాకుండా తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ స్టాండర్డ్స్నే మార్చేసిందని చెప్పేసి చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇందులో పండుగాడుగా మహేష్ చెప్పినటువంటి డైలాగ్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ట్రెండ్నే సృష్టించాయని చెప్పాలి. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు అనేటువంటి ఆ డైలాగు ఐకానిక్ డైలాగ్గా మారిపోయి ఇప్పటికీ మరి 20 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ దాన్ని చెప్పుకుంటున్నామంటే అది దాని ప్రభావం ఆ స్థాయిలో ఉంది. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ కూడా తుడిచిపెట్టేసి మహేష్ని అగ్ర కథానాయకుల సరసన నిలబెట్టేసింది. సో ఆ తర్వాత 5 సంవత్సరాలకి 2011లో దూకుడు అనే సినిమా వచ్చి మరోసారి వసూళ్ల రాజాగా మహేష్ని నిలిపాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో వరుస పరాజయాలు వచ్చాయి. అప్పుడు వచ్చిన ఈ శ్రీను వైట్ల డైరెక్ట్ చేసినటువంటి సినిమా మహేష్ బాబు బాక్స్ ఆఫీసు స్టామినాని ప్రపంచానికి చాటిందని చెప్పాలి. దూకుడు రూపంలో కామెడీ అటు యాక్షన్ సమపాళలో కుదిరినటువంటి ఈ సినిమా టాలీవుడ్లో మళ్ళీ కొత్త రికార్డులు సృష్టించి ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో మహేష్ని అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి సినిమాగా అది మారిందని చెప్పాలి. అలాగే 2015, 2018లో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఈ 2 సినిమాలు ఒకవైపు ఎంత పెద్ద విజయం సాధించాయో ఇంకోవైపు సామాజిక సందేశాలను కూడా అందించి ఆ పరంగా కూడా మహేష్కి ఒక విలువని సంపాదించి పెట్టాయని చెప్పాలి ఈ సినిమాలు. కొరటాల శివ డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు ఈ 2 కూడా మహేష్ బాబు ఇమేజ్ని మరింత ఒక హుందాతనాన్ని తీసుకొచ్చాయని చెప్పాలి ఆయన కెరీర్కి. ఒక ఊరిని దత్తత తీసుకునేటువంటి కోటీశ్వరుడి క్యారెక్టర్లో శ్రీమంతుడిలో, అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా భరత్ అనే నేను సినిమాలో కమర్షియల్ విలువలకి సామాజిక బాధ్యతను జోడించి నటించినటువంటి సినిమాలు. సో ఫ్యామిలీ ఆడియన్స్లో తిరుగులేని స్థానాన్ని ఈ 2 సినిమాలు కల్పించాయి. 2019లో మహర్షి సినిమా వచ్చింది. అది మహేష్ బాబు కెరీర్లో మరో మైలురాయి. అంటే 25వ సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ 25వ సినిమా రైతుల సమస్యల చుట్టూ తిరిగే కథతో వచ్చింది. అలాగే దీని ద్వారా ఉత్తమ ప్రజాదరణ పొందినటువంటి సినిమాగా జాతీయ అవార్డును కూడా మహర్షి సొంతం చేసుకుంది. కమర్షియల్గా కూడా భారీ విజయాన్ని సాధించి మహేష్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిందని చెప్పాలి. సో 25 సినిమాలు దాంతో అయిపోయాయి. ఇప్పుడు 29వ సినిమా చేస్తున్నాడు. మధ్యలో 3 సినిమాలు, సర్కారు వారి పాట, సరిలేరు నీకెవరు, గుంటూరు కారం. సో అందులో సరిలేరు నీకెవరు అనేది సూపర్ డూపర్ హిట్ అయింది, సంక్రాంతి సినిమాగా వచ్చింది. సర్కారు వారి పాట దాదాపు బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. గుంటూరు కారం అయితే అది ఏదైతే బిజినెస్ జరిగిందో ఆ బిజినెస్ స్థాయిలో మాత్రం కలెక్షన్ రాలేదు. అయినప్పటికీ 180 కోట్ల గ్రాస్ని సాధించింది. ఇప్పుడు వారణాసితో ఆయన కెరీరే గ్లోబల్ రేంజ్కి వెళ్ళబోతోంది. గ్లోబల్ హిట్ RRR తర్వాత రాజమౌళి చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ కావటం వల్ల ఈ వారణాసి చిత్రంపై హాలీవుడ్ వర్గాలు, కేవలం ఇక్కడ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఈ వుడ్డుల్లోనే కాకుండా హాలీవుడ్ వర్గాల్లో సైతం ఆసక్తి నెలకొని ఉందట అనేది ఒక పెద్ద విశేషంగా చెప్పాలి. కాల ప్రవాహంలో గతం, వర్తమానం, భవిష్యత్తులను జోడిస్తూ సాగే ఈ కాస్మిక్ అడ్వెంచర్ స్టోరీలో మహేష్ బాబు రుద్ర అనేటువంటి శివభక్తుడిగా
విభిన్నమైనటువంటి గెటప్ల్లో మనకి కనిపించబోతున్నాడు. ఐమాక్స్ 1.43:1 అనేటువంటి ఫార్మాట్లో చిత్రీకరణ జరుపుకుంటున్నటువంటి మొదటి భారతీయ సినిమాగా వారణాసి ఒక చరిత్ర సృష్టించబోతోంది. అలాగే అంటార్కిటికా మంచు కొండల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో మనకి కనిపించబోతున్నాయి, అక్కడ షూటింగ్ చేయకపోయినా. అలాగే అమెరికన్ నటీనటులు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారు. అట్లా ఈ సినిమాకి అంతర్జాతీయమైనటువంటి గుర్తింపుని తీసుకొస్తున్నాయని చెప్పాలి. పోకిరి సినిమా మహేష్ బాబుని ఎలాగైతే టాలీవుడ్ స్టార్ని చేసిందో 2027 ఏప్రిల్ 7న విడుదల కాబోతున్నటువంటి వారణాసి చిత్రం ఆయన్ని ఇండియన్ సినిమా సరిహద్దులు దాటించి హాలీవుడ్ స్క్రీన్ పై కూడా మెరిసేలా చేసేటువంటి పాన్ వరల్డ్ ఐకాన్గా మారుస్తుందని చెప్పేసి అభిమానులందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మరి చూద్దాం, వారణాసి తోటి మహేష్ నిజంగా అలాంటి అద్భుతాలు సాధిస్తాడా? లెట్ us wait.